రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్లో అయితే రాజకీయాలు అయితే తారుమారుగా అసలు రసవత్తరంగా అయితే నడుస్తున్నాయి. అదేవిధంగా అవనిగడ్డ నుంచి ఇంతవరకు ఎటువంటి సీట్ అయితే అభ్యర్థిని ప్రకటించలేదు. సో వంగవీటి రాధా గారికి ఆ సీట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరలా మచిలీపట్నం నుంచి పార్లమెంట్గా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఏది నిజం, ఎంత మేరకు వాస్తవం? ఏమండి, కాపులకి విధేయుడైతే చంద్రబాబు కాపుల్ని ఎంఆర్పిఎస్ని ఎలా మీరు హక్కును చేర్చుకున్నారో, నిజంగా మీకు నిజాయితీ ఉండి కాపుల్ని బీసీలో చేర్చాలి, కాపుల మీద మీకు అభిమానం ఉంటే వంగవీటి రాధా గారికి ఇప్పుడు కాదు, ఫస్ట్ లిస్టులోనే టికెట్ ఇవ్వాలి. మీరు ఇప్పటికీ టికెట్ ఇవ్వకపోవడం అనేదే తప్పు. వంగవీటి మోహన రంగా గారిని చూడండి, ఆంధ్రప్రదేశ్లో బొబ్బులి అలాంటి వ్యక్తిని కొడుక్కి మీరు టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు దాకా అంటే చాలా తప్పు. అది అవనగడ్డ ఇస్తారా, ఈస్ట్ ఇస్తారా, వెస్ట్ ఇస్తారా, లేకపోతే మీరు ఎంపీ ఇస్తారా అనేది కంపల్సరీ న్యాయం చేయాల్సిన బాధ్యత మిమ్మల్ని నమ్ముకొని ఎంతమంది ఎన్ని మాటలన్నా ఎలాగన్నా ఫ్రెండ్స్ అందరూ వైసీపీకి రమ్మన్నా కాదు రాను అని చెప్పి ఒక మొండి పట్టుతో ఆయన ఉన్నందుకు ఆయనకి న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. ఆయన అవనగడ్డలో ఇచ్చినా గెలుస్తాడు, మచిలీపట్నం ఇచ్చినా గెలుస్తాడు, లేకపోతే ఈస్ట్లో ఇచ్చినా గెలుస్తాడు, వెస్ట్లో ఇచ్చినా గెలుస్తాడు, రాధా గారు ఎక్కడిచ్చినా గెలుస్తాడు. కనుక ఆయనకి సీట్ ఇవ్వడం న్యాయం. వేరే వాళ్ళకైతే అన్యాయం జరుగుతుందో ఏదో నేను అన్నగానే వంగవీటి రాధా గారికి టికెట్ ఇవ్వాలి. అది వాళ్ళ ఫాదర్ని మన కాపులకి ఒక ఆశాజ్యోతి, పేద బలియన ఆరాధ్య దైవం. ఆయన పేదల పాలిట పెన్నిది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసమే ఆయన ప్రాణత్యాగం చేశాడు. నాట్ ఓన్లీ కాపు, వాళ్ళ కోసం ఇల్లు పట్టాల కోసమే ప్రాణత్యాగం చేశాడు. అందుకే మనకు 35-38 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ రోజుకి కూడా ఆయన చిరస్థాయిగా మరవలేదు ఎవరు కూడా. ఆంధ్రదేశమే కాదు, ఎవరు కూడా మరవలేదు. ఈ రోజు కూడా వర్ధంతికి దేశం అంతా వర్ధంతి చేస్తారు. ఎక్కడ కాపు అన్న వ్యక్తి ఉన్నాడో, రంగా అభిమానులు ఉన్నారో, ఇప్పటికీ కూడా ఆయన కోసం ఈ ఒక దీపం వెలిగిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన అంత మహాన్ వ్యక్తి, తక్కువ టైంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి రాబోడు. కనుక అదే అంటారు, ఎక్కడో కోటుకొకరు పుడతారంటారు. అలాంటి వ్యక్తి రంగా గారు. కనుక వాళ్ళ బిడ్డకు కంపల్సరీ సీట్ ఇవ్వాల్సిందే. అది ఇవ్వాలని ఫస్ట్ లిస్ట్లో ఇవ్వాలి. మీరు తప్పు చేశారు. ఇప్పుడైనా కూడా మీరు జాప్యం చేయకుండా అనౌన్స్ చేయండి. అంటే ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తారని అందరూ అంటున్నారు. బట్ ఏంటంటే రాధా గారు ప్రతిసారి జనసేన నాయకుల్ని మీట్ అవ్వడం తప్ప టీడీపీ అధినాయకుడిని ఎప్పుడు మీట్ అవ్వడం అయితే జరగలేదు వాటికి. అలా ఎందుకు జరుగుతుంది అంటారు? ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం, చిరంజీవి గారు అంటే ప్రాణం, చిరంజీవి గారు అంటే ఇష్టం. అంటే జనసేనలో జాయిన్ అయ్యొచ్చు. ఇక అదే చెప్తున్నాను కదా, పార్టీకి ఆయన ఫస్ట్ మాట ఇచ్చాడు, కట్టుబడి ఉన్నాడు. ఆ రోజు కూడా జనసేనలో కాదు, పార్టీ కట్టుబడి ఉన్నాడు. ఏ పార్టీ టికెట్ల మీద నించోలేదు ఆయన పదవుల కోసం కాదు, ఆయన పదవుల కోసం కకృతిపడే వ్యక్తి కాదు. కనుక అలాంటి వ్యక్తి జనసేనతో రిలేషన్షిప్ ఉంది, అందరితో ఉంది. ఆయనకి టీడీపీ వెళ్తుంది, మరి వైసీపీతో, మరి అంటే కొడాల నానిగారితో వంశీతో పని ఉంది, వంశీతో ఫ్రెండ్షిప్ ఉందని చెప్పేసి వైసీపీకి వెళ్ళిపోతారా? కాదు కదా. అలాగే జనసేన నుంచి నించున్నా, టీడీపీ నుంచి నించున్నా, ఏది నించున్నా ఆయన సీట్ ఇవ్వాల్సిందే. అది నా డిమాండ్. అయితే అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే ఆయన 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు, ఇప్పుడు ఇక్కడ పోటీ చేసిన సరే ఓడిపోతారు, అనవసరంగా సీట్ లాస్ అవుతాం అంటున్నారు. మీరేమంటారు దానికి? ఓడిపోతాడు కాదు, ఓడిస్తారు. ఆయన గెలిస్తే రంగా గారు అంతటోడు అవుతాడని ఆయన గెలకుండానే అనగతొక్కటానికే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గుంట నక్కలు అంటారు, ఆ గుంట నక్కలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఈ పార్టీ ఆ పార్టీ నేను అన్నాను. కనుక ఆయన గెలిస్తే సింహంలాగా రంగా గారు, రెండో రంగా గారు, వంగవీటి మోహన రంగా, వంగవీటి రాధారంగా విశ్వరూపం చూపిస్తాడని ఆ భయంతోనే ఆయన ఓడిస్తూ ఉంటారు. కనుక ఆయన జాగ్రత్తగా ఈసారి పకడ్బందీగానే ఆయన కార్యకర్తలు కూడా ఆయన గెలిపించుకోవడానికి రెడీగానే ఉన్నారు ఈసారి. ఎందుకంటే రంగా గారి అభిమానులు అనుకోవచ్చు, పార్టీ అభిమానులు అనుకోవచ్చు, ఆయన గెలిపించుకోవడానికి రెడీగానే ఉన్నారు. అది సార్. అదేవిధంగా నిన్న ముద్రగడ పద్మనాభం గారు ఒక కామెంట్ అయితే చేశారు. ఏంటంటే టీడీపీ అదే వైసీపీ వాళ్ళకి చాలా ఎక్కువ సీట్లు ఉన్నాయి, వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయ భవిష్యత్తు ఉన్న వాళ్ళు, జనసేన పార్టీకి అయితే ఏం లేదు, నేను ఎందుకు జాయిన్ అవ్వాలి ఇదని ఒక మీడియా మీద అయితే ఒక వాగ్వాదం అయితే చేశారు ఆయన. దానికి మీరేమంటారు? నిన్ను ఎవరు జాయిన్ అవ్వమన్నారు? నేను జాయిన్ అవ్వమని చెప్పారా? నేను ఆల్రెడీ ఉద్యమం, బీసీలు ఉద్యమం అన్నావు, బీసీలో అన్నావు, బీసీ కార్డు అన్నావు, అదన్నావు, ఇదన్నావు. మొత్తం టోటల్గా అందరినీ, పిల్లలందరినీ మొత్తం సర్వనాశనం చేసేసావు. మొత్తం అందరూ కాపు ఉద్యమ నేత, బీసీలకు అధినేత రంగా గారి వల్ల మీకు ఆ పేరు వచ్చింది.
రంగా గారు ఉంటే మీకు ఆ పేరు రాదు పద్మనాభం గారు. మీరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. మీ ఇంటికి మీరు కరెక్ట్ ఏమో తప్ప మీరు రాష్ట్ర ప్రజలకు, కాపు బిడ్డలకు ఎవరికి మీరు కరెక్ట్ కాదు. 100% కరెక్ట్గా మీ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు రావాలా, ఆయన ఇంటికి మీరు వెళ్ళాలా, అది పక్కన పెట్టేయండి. పార్టీలో మీరు చేరాలి, మీకు పదవి కావాలనుకుంటున్నారు. మీరు పదవి కావాలనుకున్నప్పుడు పార్టీని మీరు అడగలేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, బతిమలాడుకున్నారు, మీ అబ్బాయి భవిష్యత్తు కోసం బతిమలాడుకున్నారు, రేపు ఫ్యూచర్ మీరు రాజ్యసభ బతిమలాడుకున్నారు, అంతా బాగానే ఉంది. నేను ఒక్కటి అడుగుతున్నా, మరి అంత మీరు కాపు ఉద్యమ నేత, అంత మీరు రాష్ట్రంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఓడించే సత్తా మీకుంటే ఇన్నిసార్లు మీరు ఎందుకు ఓడిపోయారు? ఇండిపెండెంట్గా కానీ, పార్టీ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ ఇన్నిసార్లు మీరు ఎందుకు ఓడిపోయారో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముద్రగడ పద్మనాభం గారి మీద ఉంది. దాటిగా మీరు ఓటమి చెందుతూనే ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతున్నారు. మీరు ఎన్నిసార్లు ఓడిపోయారో చెప్పండి. మీరు ఎప్పుడు గెలిచినా పార్టీ వేవ్లో గెలిచారే తప్ప మీ సొంతంగా గెలవలేదు, మీరు ఇండిపెండెంట్గా గెలవలేదు, ఓటమి చవి చూస్తూనే వచ్చారు. అందుకే మీకు కాపు ఉద్యమ నేతగా మీకు అభిమానించిన మీకు ఓటు వేయడానికి ఎందుకు రారంటే మీకు ఓటమికి మీరు పొలిటికల్ లీడర్, నాట్ ఓన్లీ ఈజ్ అ పొలిటికల్ లీడర్, ఈజ్ అ ఉద్యమ నేత మాత్రమే. మందకృష్ణ మాదిక్ గారు కూడా ఉద్యమ నేత మాత్రమే, పొలిటికల్ లీడర్స్ కాదు. ఐఎస్ సినిమా హీరో, ఈజ్ అ టాప్ హీరో ఇన్ మెగా ఫ్యామిలీ, టాప్ హీరో ఎస్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు. ఇది వాస్తవం. ఆయన టాప్ హీరోనే అని రాష్ట్ర అధ్యక్షుడిగా ఈజ్ అ పొలిటికల్ లీడర్గా కూడా అనిపించుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారితో సబాస్ అనిపించుకున్నాడు. నరేంద్ర మోడీ గారి పక్కన కూర్చోబెట్టుకున్నారు. మీరు ఇంత ఉద్యమాలు చేసి ఒక్క రోజైనా మీ పక్క నాయకుడు, మీ చీఫ్ మినిస్టర్ మమ్మల్ని పిలిచాడా? మిమ్మల్ని చీఫ్ మినిస్టర్ రమ్మన్నారా? ఈజ్ అ టాప్ ఆఫ్ దిస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అలాంటి వ్యక్తి ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీకేం కావాలి అని అడిగే ప్లేస్లోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఈరోజు పద్మ విభూషణ్ తీసుకొని మోడీ గారు స్వయంగా ఫోన్ చేసి అమిత్ షా గారు రండి మా పార్టీలో కానీ ఆహ్వానించిన వ్యక్తి చిరంజీవి గారు. నేను వాళ్ళ పొగట్లా, వాళ్ళ కోసం మీరు ఏముంది అలాగని అడిగారు కాబట్టి నేను వాళ్ళ కోసం మీ చరిత్ర చెప్తున్నా. మీకేముందో ఒక్కసారి చరిత్ర చూసుకోండి. ఒక కాపు ఉద్యమ నేత కార్డు తప్ప ఇంకేమైనా ఉందా? అది రంగా గారు పెట్టిన భిక్ష తప్ప. అది వంగవీటి మోహన రంగా గారు ఆ రోజు కాపునాడు మీటింగ్ విజయవాడలో పెట్టకపోతే మీరు ఎక్కడ ఉండేవారు? పద్మనాభం గారు ఎప్పటికైనా జీవితంలో వంగవీటి మోహన రంగా గారు ఫోటో పెట్టుకోవాల్సిందే. మీరు ఇండిపెండెంట్గా గెలవలేరు. మీ ఓటమి మీరు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ని గెలిపించలేరు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించలేరు, పవన్ కళ్యాణ్కి ఓడించలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మీరు అక్కడ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని వచ్చి మీరు ఓడిస్తా, నేను వంగా గీతా గారిని గెలిపిస్తా, వన్ సైడ్ ఓటింగ్. అదే అంటున్నారు సార్, పిఠాపురంలో చాలామంది పెద్ద పెద్ద నాయకులు అందరూ ఇప్పటికే దిగిపోయారు. ఇంటికో బండిస్తా అంటున్నారు. అదే క్రమంలో ముద్రగడ పద్మనాభం గారు కూడా ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓడించి తీరుతా, వంగా గీతాన్ని గెలిపించి తీరుతా అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? వంగా గీత గారు చిరంజీవి గారు ఫోటో పెట్టుకుని గెలిచారు. తర్వాత ఎప్పుడు గెలిచారు నాకు చెప్పండి. వేవ్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారు వేవ్లో ఎంపీ టికెట్ గెలిచారు. ఆ టికెట్లో సత్యవతి గారు గెలిచారు. ఆ వేవ్లో నందిగాం సురేష్ గారు గెలిచారు. అస్సలు ఎవరో తెలియని ఎంపీలు అందరూ కూడా గెలిచారు. ఆ వేవ్లో గీత గారు గెలిచారు. గీత గారు అంటే నా సోదరు, నాకు బాగా అభిమానమే. కానీ చిరంజీవి గారు ఫోటో పెట్టుకొని మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంతకుముందు మీరు రాజ్యసభ చేశారు టీడీపీలో. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు మీరు ఓడిస్తారంటున్నారు. ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది, గెలుపు డిక్లేర్ అయింది. 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. ఇది మీరు దానికి ఏమైనా ఛాలెంజ్ చేస్తారా? 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. ఇది వాస్తవం, తథ్యం. ఆ 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే జీవితంలో రాజకీయ సన్యాసం తీసుకుంటారా? పద్మనాభం గారు మీరు తీసుకోరు కదా. ఎందుకు సార్? మీరు గెలిపించలేరు, ఓడించలేరు. ఎందుకంటే మీరు గెలిపించలేరు, ఓడించలేరు. మీకే ఓటేయని వాళ్ళు మీరు చెప్తే ఎందుకు ఓటేస్తారు? మీరు చెప్తే ఎందుకు ఓటేయరు? సమాధానం మన ఆత్మవంశం చేసుకోండి. ఆత్మవంశం చేసుకుందాం. మీరు కాపు పెట్టే, ఆయన కాపు పెట్టే, ఆమె కాపు పెట్టే, కాపు సాటుపరిచే. ఎస్, డిసైడెడ్ ఇస్ ఫ్యాక్ట్. ఎవరు పర్ఫెక్ట్ ఎవరు కాదు అనేది డిసైడ్ చేస్తారు ప్రజలు. కాపులకు ఆశాజ్యోతి ఏ రోజుకైనా సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్, ఏ నాటికైనా సీఎం అవుతాడు, అవి తీరుతాడు. ఇది నా ఛాలెంజ్. ఊహాగానాల్లో బతకమని చాలామంది అంటున్నారు. 29కైనా సీఎం అవుతాడు, లేదా రేపు సెంట్రల్ మినిస్టర్ అవుతాడు, లేకపోతే రేపు డిప్యూటీ సీఎం అవుతాడు. ఇది మా ఛాలెంజ్. పోనీ మీకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వస్తే మీరు డిప్యూటీ సీఎం అవుతారా?
పోనీ మీరు సీఎం అవుతారా, మీరు రాజ్యసభ అవుతారా, మీరు సెంట్రల్ మినిస్టర్ అవుతారా చెప్పండి. ఎస్, దీనికైనా ఛాలెంజ్ చేద్దాం. ఏ నాటికైనా సరే ఇప్పుడు రేపు గవర్నమెంట్ వస్తే డిప్యూటీ సీఎం అవ్వచ్చు, సెంట్రల్ మినిస్టర్ అవ్వచ్చు, రేపు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు. మీకు ఆ ఛాన్స్ ఉందా చెప్పండి. మీరు కాపు ఉద్యమ నేతగా మేము గౌరవిస్తాం, మీ కాపు బిడ్డగా మేము గౌరవిస్తాం. ఎస్, మీరు ఒకవేళ పలానా నాకు ఈ వైసీపీ గెలిస్తే, పలానా వంగగీత గారు వైసీపీని గెలిపిస్తే నాకు సీఎం ఇస్తారు, వైసీపీని గెలిపిస్తే నాకు రాజ్యసభ ఇస్తారు, వైసీపీని గెలిపిస్తే మీకు పవన్ కళ్యాణ్ ఓడిస్తే నాకు సెంట్రల్ మినిస్టర్ ఇస్తారు, స్టేట్ మినిస్టర్ ఇస్తారు అని మీరు ఒక్క మాట మీరు చెప్పగలిగితే, కాపు నాయకుడిగా ఎస్ మా ముద్రగడ పద్మనాభం గారు సీఎం అవుతున్నారు, లేకపోతే ఈ పోస్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఏమొస్తుంది సార్, మిమ్మల్ని ఒక పాచికగా వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, వాడుకుంటున్న యూజ్ అండ్ త్రో, వాడుకొని వదిలేసేవాడే. ఎస్, మీ చంద్రబాబు నాయుడు గారు మీ మీద పట్ల చేసిన దాంట్లో 100% బాధపడ్డాం, కష్టపడ్డాం, మీకు చేసిన ఇంట్లో అవమానానికి 100% బాధపడ్డాం. దాన్ని మేము మర్చిపోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకు రావట్లా. మీకు ఇంటికి జరిగిన అవమానం 100% మా అందరికీ గుర్తుంది. దాన్ని మేము ఏనాడు అలాగని మీరు పవన్ కళ్యాణ్ మీద కక్ష సాధించకండి, మన కాపు బిడ్డను మీరు కక్ష సాధించకండి. ఎప్పటికైనా సీఎం అయ్యే అవకాశాలు మన కాపు బిడ్డకు ఉంది. జీవితంలో కాపులు ఒక్కనాడైనా సీఎం అవ్వాలని కోరిక మనకుంది. ఆ కోరికని ఆయన గెలిస్తే బీసీలు చేర్చమని సెంటర్లో నరేంద్ర మోడీ గారిని అడగమందాం. బంపర్ మెజార్టీతో నరేంద్ర మోడీ గారు వచ్చారంటే అడగమందాం, చెప్పమందాం, కూర్చోమందాం, డిమాండ్ చేద్దాం, ఆయన్ని గెలిపించడానికి ప్రయత్నం చేద్దాం. నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంత రేపో వద్దో మీకు తెలుసు. ఆయనతో మన బీసీలో చేర్చమని అడుగుదాం. మీరు ఎంఆర్పిఎస్ని చేరుస్తున్నారు, మమ్మల్ని ఎందుకు చేర్చారు సార్, మేమేం తప్పు చేస్తాం, మేమేం పాపం చేస్తామని అడుగుదాం. అంతే తప్ప మీరు ఈరోజు వచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిద్దాం అన్న మాట 100% మీ ఉద్యమానికే తప్పు చేస్తున్నారు. ఒక ఉద్యమం నేతగా, కాపు బిడ్డగా, కాపు నాయకుడిగా తప్పు చేస్తున్నారు. మీరు తప్పు దోవలో వెళ్తున్నారు. తప్పుడు దోవలో మీరు వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం అనేది అన్యాయం. ఈ 5 సంవత్సరాలు మీ కుటుంబంలో ఒక్కరికి ఒక సీటు కానీ, ఒక పోస్ట్ కానీ ఏవైనా మీకు ఇచ్చారా? బీసీలో చేర్చడానికి, కాపులను బీసీలో చేర్చడానికి ఏనాడైనా మీకు హామీ ఇచ్చారా? ఇప్పుడైనా హామీ ఇచ్చారా? మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు కక్ష కడుతున్నారు? మీరు కక్ష కట్టి ఒక పోటీ చేసి ఆయన అనర్హుడు, ఆయన అధ్యక్షుడే కాదు, ఆయనకు ఒక సీటు లేదు. ఎస్, ఒక్క సీటు లేనివాడు సీఎం అయ్యాడు. ఒక్క సీటు ఉందా లేదా రేపు వచ్చే ఎలక్షన్లో 24 ఎలక్షన్లో వెయిట్ చేసి చూద్దాం. కానీ వచ్చేటట్టు 100% మీకు ఓటమి తప్పదు. ముద్రగడ గారు, అవమానం తప్పదు, ఓటమి అవమానం తప్పదు. కానీ గెలుపు తథ్యం, పవన్ కళ్యాణ్ గారు గెలుపు తథ్యం. ఇవాళ కాకపోతే ఎప్పటికైనా సీఎం అనేది కన్ఫామ్. ఊహల్లో చెప్పట్లేదు, ఊహగానాల్లో చెప్పట్లేదు. ఎప్పటికైనా అన్నాను, ఈ రాత్రి సీఎం అని నేను చెప్పట్లేదు, కన్ఫామ్. ఇది ముద్రగడ పద్మనాభం గారికి, పెద్దలు, విజ్ఞులు, ఆయన దగ్గర నేను పనిచేసిన వ్యక్తిని కాపు ఉద్యమంలో, కనుక ఆయనకి నా సవాల్ విసరట్లేదు, కానీ నా విజ్ఞప్తి అంతే. ఫైనల్గా వంగవీటి రాధా గారికి సీట్ వచ్చే అవకాశం ఉందా? ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించే అవకాశం ఉందా? ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించేది లేదు. 1,00,000 మెజార్టీతో ఆయన గెలుస్తున్నాడు. ఆల్రెడీ గెలుపు తాజ్యం. ఆయన మెజార్టీ వస్తుంది, అవతల డిపాజిట్లు కోల్పోతారు. వంగవీటి రాధా గారిని ఓడించే మగాడు ఎవరు లేరు. ఓడించడానికి ఆయన ముందు సీట్ ఇవ్వాలి, సీట్ ఇచ్చిన తర్వాత ఓడించడానికి ప్రయత్నం చేసేవాడు నామరూపాలు లేకుండా పోతాడు. ఎందుకంటే అలాంటి మంచి కుటుంబం, మంచి వ్యక్తి. కాపులు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి రంగా గారిని గుర్తు చేసుకుని ఆయనకు ఓటేసి గెలిపించాలి. గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆయన నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకుంది. రంగా గారిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఆ రాధా గారిని మనం సీట్ ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అంతే. ఆయన ఓడిద్దాం అనుకుంటే మనంత చేతకాని ఎవరు ఉండరు. కాపుల్లో నిజంగా మనకు అప్పుడు డిఫరెన్సెస్ వచ్చాయి అనుకుంటాం. మనకు ఆశాజ్యోతి, ఆ దైవం అనే ఒక రంగా గారిని మనం ఆయన కించపరిచినట్టు అవుతుంది. కనుక మనకు 100% ఆయన సీట్ ఇవ్వాలి, గెలిపించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.